తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పాతాళ భైరవి స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈ రోజు నుంచి ఒక స్పెషల్ ఎపిసోడ్స్. ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేను సినిమా స్క్రీన్ ప్లే అంటే సినిమా కథా సంవిధానం ఎట్లా నడిచింది అనే విషయాన్ని చెప్పాను. దానిలో మన సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలా ఇమిడి ఉంది అనే విషయాన్ని ఇప్పుడు ఒక 3 ఎపిసోడ్లో చెప్తాను. 3 ఎందుకన్నానంటే ఒక్కొక్క యాక్ట్ ఒక ఎపిసోడ్లో చెప్తానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఈ యాక్ట్ 1 కానీ యాక్ట్ 2 కానీ ఎక్కడెక్కడ మొదలవుతాయి, ఎక్కడవుతాయి, ప్లాట్ పాయింట్ 1 ఎక్కడ, ప్లాట్ పాయింట్ 2 ఎక్కడ అనే విషయాలు నేను చెప్పలేదు. ఈ ఎపిసోడ్లో చెప్తాను, తర్వాత వచ్చే ఎపిసోడ్లో యాక్ట్ 2 చెప్తాను, ఆ తర్వాత యాక్ట్ 3 చెప్పి ఈ సిరీస్ని ముగిస్తాను. ఎవరైతే యంగ్ రైటర్స్ డైరెక్టర్స్ ఉన్నారో, స్క్రీన్ ప్లే నేర్చుకోవాలని అనుకుంటున్నారో సినిమా ఒకసారి చూడండి, ఆ తర్వాత ప్రతి ఎపిసోడ్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి కూడా, అవి కూడా చూసినట్టయితే మీకు సినిమా కథ నిర్మాణం మీద, స్క్రీన్ ప్లే మీద, స్ట్రక్చర్ మీద ఒక అవగాహన ఉంటుంది. అయితే ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ సినిమా 1951లో తయారైంది. ఈ సినిమా తయారైనప్పుడు సిడ్ఫీల్డ్ అనే ఆయన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే సంబంధించిన బుక్లు ఇంకా ఏమీ రాయలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా కేవీ రెడ్డి గారు లాంటి ఒక డైరెక్టరు సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఫాలో అయ్యాడా? మీరు ఏం చెప్తారండి నన్ను ప్రశ్నించకండి. ఎందుకంటే అప్పటికి ఈ బుక్ రాలేదు, ఈ సిద్ధాంతం కూడా రాలేదు. సిడ్ఫీల్డ్ కూడా కొన్ని వేల సినిమాలను చూసి స్క్రీన్ ప్లేలను చదివిన తర్వాత ఒక కామన్ స్ట్రక్చర్ని ఆయన అర్థం చేసుకుని మనకి అంటే తేలికగా సినిమా స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం కోసం సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని మనకి అందించాడు. కాబట్టి ఆయన అందించినటువంటి స్ట్రక్చరు ఎప్పుడో 1951లో తీసినటువంటి మన దర్శకులు కూడా ఎట్లా ఉంది అని అప్లై చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానే కానీ సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే చదివి కేవీ రెడ్డి గారు సినిమా తీశాడా, ఏం మాట్లాడతారు, ఇట్లాంటి కొన్ని పొంతన లేనటువంటి మాటల్ని అర్థం చేసుకుని రాంగ్ రూట్లోకి వెళ్ళబోకండి. ప్రపంచంలో హిట్ సినిమాలు తీసిన అందరు డైరెక్టర్లు కూడా కథకు ఒక పర్టికులర్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యారు. ఆ ఫాలో అయినట్టయితే అవి హిట్ అవుతాయి. అలాంటి స్ట్రక్చర్ని తీసుకుని మనకి తేలికగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాడే సిడ్ఫీల్డ్ అనే విషయాన్ని అర్థం చేసుకుని ఇది యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఒక సూచన మాత్రంగా ఉపయోగపడేటట్టుగా, వాళ్ళని ఉత్సాహపరిచేటట్టుగా, వాళ్ళకి అవగాహన కల్పించేందుకు చేసిన ఎపిసోడ్ అని గుర్తుపెట్టుకుని దయచేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. మొట్టమొదట అంటే ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ అవగాహన కోసం ఒక చిన్న అంశాన్ని చెప్తాను. 3 యాక్ట్ స్ట్రక్చర్లో యాక్ట్ 1లో జరిగేటటువంటి కథా విధానం ఎట్లా ఉంటుంది, ఏ అంశాలని దర్శకుడు కానీ లేదా స్క్రీన్ ప్లే రచయిత కానీ ప్రవేశపెడతారు, ఏ అంశాలను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు ప్రేక్షకులు అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుని తర్వాత ఒక్కొక్క అంశము కేవీ రెడ్డి గారు ఎలా ట్రీట్ చేశారనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యాక్ట్ 1లో ఎప్పుడు కూడా ఏముంటుందంటే సినిమా మనం అప్పుడే ప్రేక్షకులు సినిమా హాల్లోకి వస్తారు కాబట్టి మన కథ తెలియదు, కాబట్టి దానిలో పాత్రలు ఎవరు ఉంటారో కూడా తెలియదు. కనుక ఏ పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఈ సినిమా జరుగుతోంది, అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే బ్యాక్డ్రాప్ అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈ సినిమా జరుగుతోంది లేదా ఈ కథ జరుగుతోంది అని చెప్పటం. తర్వాత క్యారెక్టర్ల మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయటం, ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ని ఏర్పాటు చేయటం, దాని నుంచి ప్లాట్ పాయింట్ 1 ఎస్టాబ్లిష్ చేయటం. అంటే క్యారెక్టర్స్ ఇంట్రడక్షను, తర్వాత డ్రామాటిక్ ప్రెమిస్, ఆ తర్వాత క్యారెక్టర్స్ అండ్ రిలేషన్స్, తర్వాత సిచ్యువేషన్ అండ్ ప్లాట్ పాయింట్ 1 అనే అంశాలని ఈ యాక్ట్ 1లో ప్రతి స్క్రీన్ ప్లే రచయిత ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి ఏ అంశం ఎట్లా ప్రతిపాదించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరొకసారి చెప్తున్నాను, ఇది ఒక ఫార్ములా కాదు, ఈజ్ ఎ ఫామ్. అంటే ఇలాగే ఉండాలి, ఇన్ని సీన్లే ఉండాలి, ఫస్ట్ ఇలాగే ప్రారంభించాలి, ఇలాగే కత్తిరించాలి, ఇలాగే ప్లాట్ పాయింట్ 1 ఇన్నో సీన్లో రావాలి, ఇలాంటి ఫార్ములాలు మాత్రం ఏర్పాటు చేయబోకండి. దానివల్ల ఉపయోగం లేదు. ఈ అరగంట సినిమాలో చేయవలసినటువంటి పని ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా కథని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకోండి తప్పితే ఇలాగే ప్రారంభించాలని సినిమాలు అన్నీ ఉండాలని ఉద్దేశం కాదు. అది క్రియేటివిటీకి అడ్డంకి. కొన్ని సినిమాలు ప్లాట్ పాయింట్ 1తో స్టార్ట్ అవుతాయి, కొన్ని సినిమాల్లో 3వ సీన్లో ప్లాట్ పాయింట్ వస్తుంది,
కొన్ని సీన్లో 10 వస్తుంది, కొన్ని సీన్లో 12వ సీన్లో, కొంతమంది 15వ సీన్లో, కొంతమందికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ కనుక చెప్పాల్సి వస్తే 20వ సీన్లో 25వ సీన్లో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్లాట్ పాయింట్ 1 ఎన్నో సీన్లో రావాలి, ఇన్నో సీన్లోనే రావాలా, ఎక్కడ రావాలి, ఇట్లాంటి సందర్భం కాకుండా మొదటి అరగంట సినిమాలో దర్శకుడు కానీ రచయిత కానీ చేయవలసిన అంశం ఏంటి, ప్రతిపాదించవలసిన అంశాలేంటి, ఏ అంశాలని క్లియర్గా ఆడియన్స్కి చెప్పాలనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ రకంగా మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యాక్ట్ 1లో మొట్టమొదట వచ్చే అంశం ఏంటంటే పాత్రల పరిచయం, తర్వాత డ్రామాటిక్ ప్రెమిస్. అంటే కథ ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది, ఎలాంటి సామాజిక పరిస్థితుల్లో జరుగుతుంది అనే విషయాన్ని మనం మొట్టమొదట తెలుసుకుందాం. సినిమా ఓపెనంగానే తోటరాముడు ఒక చిన్న కింద లంగోటిలా కట్టుకుని పైన బేర్ బాడీతో తన ఫ్రెండ్తో కర్రసాము చేస్తూ ఉంటాడు. తల్లి వచ్చి తర్వాత వీళ్ళిద్దరూ ఇట్లా పోకిరిగా తిరుగుతున్నారు, పని పాట లేకుండా, ఇలా అల్లరి చిల్లర వేషాలు ఏంట్రా అని చెప్పి అంటుంది. అంటే అక్కడ తల్లి క్యారెక్టర్ని, ఫ్రెండ్ క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ని పరిచయం చేశారు. హీరో క్యారెక్టర్ కూడా ఏంటి, ఆయన ఆ కర్రసాము చేస్తున్నాడు, ఎంత యాక్టివ్గా కర్రసాము చేస్తున్నాడు అంటే అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్ కానీ అతని యొక్క ధీరత్వం కానీ మొట్టమొదట మనకు తెలుస్తుంది. అలాగే తల్లితో ఉన్న రిలేషన్ కూడా, తల్లి అలా బాధపడుతుంటే బాధపడకమ్మా అని వంగి కొట్టమ్మా నీ కోపం ఉంటే అని వంగుతాడు. అలాగే నాయన ఇంత మొండివాడు ఏంట్రా నాయన అంటే క్యారెక్టరు చాలా మొండివాడు కానీ మంచివాడు, తల్లి అంటే ప్రేమ ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు అనే విషయం తెలుస్తుంది. అలాగే తల్లి క్యారెక్టర్ కూడా చాలా మంచిది, పాపం పిల్లవాడంటే పంచప్రాణాలు పెట్టుకుందనే విషయం కూడా తెలుస్తుంది. అలాగే దాంతోపాటుగా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా మనం పరిచయం చేస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి కథా నేపథ్యాన్ని ఎట్లా చెప్తారంటే ఒక బుర్ర కథతో, ఒక ఉజ్జయిని లాంటి ఒక రాజ్యంలో జరుగుతోంది ఈ కథ. ఆ కథ అక్కడ ఒక హరికథ చెప్తూ ఉంటారు. ఒక ఆవిడ చెప్తుంటే రాజుగారి యొక్క బావమరిది వచ్చి ఆ సత్రంలో కూర్చున్న వాళ్ళ దగ్గర వినోదప్పను వసూలు చేస్తూ ఉంటాడు బలవంతంగా. వాళ్ళ వస్తువులు లాక్కోవడం, వాళ్ళ పనులు కట్టమని బలవంత పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ హీరో చూసి అతను రాయితో కొట్టి మిగతా అందరు ఫ్రెండ్స్తో కలిసి అతన్ని అవమానపరిచి కొట్టి 4 దెబ్బలు కొట్టి పంపించేస్తాడు. అప్పుడు నీలాంటి వీరులకు ధీరులకి ఈ ఉజ్జయిని పేరునైనా నీలాంటి వాళ్ళే ఉండాలి, దానివల్ల ఉజ్జయినికి పేరు వస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ రాజుగారి బావమరిది ఏం చేస్తాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమని, చాలా అన్యాయం జరిగిపోతుంది రాజ్యంలో, ఒక తోటరావుట ఎవడో ఉన్నాడు, మీ మీద కుట్ర పని జనాలను పోగేస్తున్నాడని చెప్తాడు. అయితే ఆ తర్వాత రాజుగారు పిలిస్తే ఆయన చేతులు కట్టుకుని చెప్తాడు, ఏమని, రాజుగారి దగ్గర ధైర్యంగా చేతులు కట్టుకుని నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా, అక్కడ చిన్న పాయింట్ అని అంటాడు. రాజుగారి దగ్గర తలదించు అంటాడు. తలదించుకోవాల్సిన పని నేనేం చేశాను, అలా వినోదంగా మేము ఏదో చూస్తుంటే వచ్చి పన్ను కట్టమంటారా, రాజుగారు మీ పరువు తీస్తున్నాడండి ఈయన అని చెప్పి ధైర్యంగా చెప్తాడు ఆయన ముందు. అంటే ఏంటి, క్యారెక్టర్ యొక్క ధైర్యం, అతని యొక్క ధైర్యాన్ని, తన యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ని చూసి రాజుగారు కూడా మెచ్చుకొని శిక్షించడానికి మేమున్నాయా, నువ్వెవడు, ఇంకొక పనులు ఇట్లాంటి పనులు చేయకుండా పో అంటాడు. అదే సందర్భంలో రాజుగారు పక్కన ఉన్నాడని కూడా చూడకుండా ఆయన కుమార్తెకు కూడా ఆయన ఒకసారి జోహార్ చేస్తాడు, అంటే గ్రీట్ చేస్తాడు. ఇతని యొక్క ధీరత్వాన్ని చూసి ఆమె కూడా అట్రాక్ట్ అవుతుంది. అరే భలే ఉన్నాడే ఈ కుర్రవాడు, ఎవడో చాలా ధైర్యంగా ఉన్నాడే. సో అతని యొక్క ధీరత్వాన్ని కూడా తండ్రి మెచ్చుకోవడం కూడా ఆవిడకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ పాత్రల పరిచయంతో పాటుగా పాత్రల మధ్య రిలేషన్ చెప్తంతో పాటుగా ఏం చెప్తున్నాడు, రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాజుగారు మంచివాడే, ఆయన పేరు చెప్పుకుని రకరకాల దుర్మార్గాలు చేస్తూనే ప్రజల్లో ఇట్లా ఎదిరించేటువంటి ధైర్యం ఉన్నాడు, ధైర్యాన్ని ప్రోత్సహించే రాజుగారు, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అలాగే అతని ఫ్యామిలీ కండిషన్స్ కూడా చెప్పాడు. ఏంటి, తండ్రి లేడు, తల్లి ఒక పూలు కట్టుకునే ఒక తోటమాలి, ఇలాంటి అంశాలని కూడా మొట్టమొదట ఈ సినిమాలో ప్రతిపాదించడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా ఒకటి గమనించండి, ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం, నెక్స్ట్ సీన్లో వాళ్ళ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఒక సీన్ చూపిస్తూ ఉంటాడు. ఇది దర్శకుడు కేవీ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత. తర్వాత వచ్చేది క్యారెక్టర్స్ యొక్క రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు తన యొక్క చమత్కారాన్ని చాలా సందర్భాల్లో ప్రదర్శిస్తాడనమాట. ఈ సినిమాలో రాకుమారి తోటలోకి వచ్చినప్పుడు ఆవిడ రావడానికి మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తాడు. వస్తుందని తెలియగానే ఫ్రెండ్ పక్కన దాక్కుంటాడు. ఇతను ఏం చేస్తున్నట్టే ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉంటే ఫస్ట్ టైం చూసింది కదా, అతని చాలా ఈమెకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. చూడగానే అతను నిద్రపోతున్నాడని దగ్గరగా చూడటం, నిద్రలో మాట్లాడుతున్నట్టుగా తన మనసులో ఉన్న భావాన్ని చెప్పేస్తాడు.
చెప్పేంగానే కొంచెం హద్దులు దాటున్నారు అనగానే ఎవరెక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా అరుస్తుంది. అప్పుడే నిద్ర లేచినట్టు లేచి గబక్కన లేస్తాడు. ఈ లోపుగా ఫ్రెండ్స్, వాడు ఫ్రెండ్, మిగతా చెలికత్తెలు వస్తారు. ఏమిటిది ఎవరని అడుగు అంటే పరోక్షంగా అంటే ఆవిడ రాకుమారి అనే ఒక దర్పణం ప్రదర్శిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఎలా చూపించాడు ఆయన. రాగానే చెలికెత్తి వచ్చి ఎవరే మగవాళ్ళు ఇలా పడుకున్నారు ఎవరు అనగానే ఆ పక్కన ఉన్న కొండ తీసేట్టు కొట్టబోతుంది. ఏయ్ అని ఆపుతుంది. అంటే నిజంగా వీడి మీద ద్వేషం ఉందనుకోండి ఏం చేయాలి, కొండ మీద కొడితే కొట్టు, దెబ్బ కొట్టు, అదో ఇక్కడ పడుకున్నాడని చెప్పి అనాలి. కానీ ఆపిందంటే ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది. ఇలాగా క్యారెక్టర్ మధ్య రిలేషన్ని చెప్పి చెప్పక వాళ్ళ అంతరాన్ని కూడా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే చాలా సందర్భాల్లో తల్లితో మొదటి సీన్లో ఇట్లా వంగి కొట్టమని అన్నవాడు రెండోసారి సత్రంలో రాజుగారు బావమరిదికి అవమానం చేసిన తర్వాత అందరూ కూడా తోటరాముడికి జై అని పైకి జైజేలు పలుకుతారు. అతనికి చిన్న టోపీలాగా పెట్టి చిన్న శాలువాలాగా పెట్టి ప్రజలందరూ సన్మానం చేస్తారు, మంచి ధీరుడు అని చెప్పి. ఇక్కడ ఇంటికి రాగానే తల్లి కూర్చుంటే మారువేషంలో వస్తాడు. మారువేషంలో వచ్చి ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అన్నట్టుగా ఒక కామెడీ సన్నివేశం. అంటే తల్లికిను కొడుకుకి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని ఎలా చెప్పాడు అనేది చాలా హృద్యంగా సరదాగా చెప్పడం జరిగింది. ఇలాంటి సీనే ఆ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి గ్యాంగ్ లీడర్లో కూడా విజయబాబు గారు పెట్టడం జరిగింది. అంటే మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వాళ్ళ మధ్య క్యారెక్టర్స్ మధ్య రిలేషన్ ఏర్పాటు చేయటం. అలాగే రాణి గారు ఏం చేస్తుందంటే మరుసటి రోజున మీ అమ్మాయికి మా తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతుంది. విచిత్రంగా చూడండి, ఏమంటే ఈలోపుగా హిందూ వస్తుంది, అంటే రాకుమారి వస్తుంది. తండ్రి కూతురు కలిసి తల్లిని ఆట పట్టిస్తారు, అలాగే మేనమామను కూడా ఆట పట్టిస్తారు. కొంచెం ఆవిడ కినుకు వహించి పక్క వెళ్ళిపోతుంది. అంటే ఈ సినిమాలో పర్టికులర్గా ఒక ఫ్యామిలీలో రాణిగారి క్యారెక్టరు, రాణిగారు తమ్ముడి మీద అట్రాక్షన్ చూపిస్తుంది. రాజుగారికేమో రాణిగారు తమ్ముడంటే అభిమానం ఉంది కానీ వాడు అంత సామర్థ్యం ఉన్నవాడు కాదు, తన కూతురుని చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాదు. తన కూతురుని చేసుకునేవాడు తెలివిగలవాడే ఉండాలి, మంచి అందగాడే ఉండాలి, తర్వాత ఉజ్జయినిని కూడా రక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడిని ఇద్దామని ఆయన అనుకుంటున్నాడు. అలాంటి వాడిని ప్రేమిద్దామని ఈవిడ కూడా అనుకుంటుంది. ఈ 4 క్యారెక్టర్ల మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ కూడా చేస్తాడు. అప్పుడు ఒక విషయం చెప్తుంది పక్కకి వెళ్ళి, అక్క ఏంటి ఇలా అన్నాడని చెప్పి రేలంగి క్యారెక్టర్ అంటే ఎట్లా కాదురా, అది వినదు, నువ్వు వెళ్ళి దాన్ని ప్రేమించని చెప్పి ప్రోత్సహిస్తుంది. సో ఇట్లా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటుగా వాటి యొక్క క్యారెక్టరైజేషన్ చెప్పడంతో పాటుగా వాటి మధ్య ఎటువంటి అనుబంధం అనే విషయం ఉంది కూడా, రిలేషన్ ఎలా ఉంది అనేది కూడా దర్శకుడు ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. యాక్ట్ 1లో వచ్చేది తర్వాత డ్రామాటిక్ సిచ్యువేషన్. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఈ ప్లాట్ పాయింట్ 1కి అంటే ప్లాట్ పాయింట్ 1కి ఏర్పడటానికి కావాల్సిన ఆ సీన్ ఏర్పడటానికి కావాల్సినటువంటి ప్రారంభ సన్నివేశం సిచ్యువేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది రాజకుమారి ఒక రోజున తోటలోకి వచ్చి తోటరాముడి గురించి అక్కడెక్కడ వెతుకుతూ ఉంటుంది. ఈ లోపుగా వాళ్ళ మేనమామ అంటే రేలంగి క్యారెక్టర్ వస్తే నేను ప్రేమిస్తున్నానని చెప్పి వినవే బాల అని పాట పాడి అంటాడు. అంటే రాకుమారి నన్ను వెతుకుతోందనే విషయాన్ని తోటలో చెట్టు మీద కూర్చున్నటువంటి తోటరాముడు చూస్తాడు. ఒక చిన్న షాట్ అనమాట, ఇలా ఒక షాట్ ఎతుకుతూ ఉంటుంది, టిల్టప్ చేస్తాడు. టిల్టప్ చేస్తే పైన ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కూర్చుని చూస్తూ ఉంటారు. ఈ పాట అయ్యేటప్పుగా ఈ రాకుమారిని కాటేయడానికి ఒక పాము వస్తుంది. పాము వస్తే పాము అనగానే రేలంగి క్యారెక్టర్ పారిపోతుంది వీడిని వదిలేసి. వెంటనే తోటరాముడు పైనుంచి ధన్మని కిందకి దిగి గబగబా పామును పట్టుకుని దూరంగా విసిరేస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు క్యారెక్టరు, ఒక క్యారెక్టర్ ఏమో ప్రాబ్లం వస్తే వదిలేసి పారిపోయే క్యారెక్టర్ అని చెప్పాడు, ఒక క్యారెక్టర్ ఏమో ప్రాణానికి తెగించైనా సరే నేను రక్షిస్తాననే విషయాన్ని ఆ రాకుమారి మనసులో ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ తర్వాతే, ఈ సీన్ తర్వాతే నెక్స్ట్ డే రాజుగారు జోష్యులు పిలుస్తాడు, ఎందుకు ఇలా జరిగింది. సో ఇట్లా సర్పం కాటైపోయిందని అంటే ఇదేదో ప్రమాదం అండి, ఏదో మనకి కుటుంబం నుంచి ఆవిడ దూరం అయిపోతుంది, కష్టాలు రాబోతున్నాయని చెప్తాడు. అప్పుడేం చెప్తాడంటే వాళ్ళ నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి లేదని కట్టడి చేస్తాడు. కట్టడి చేసి ఈ తర్వాత సీన్ అనేది నెక్స్ట్ ఏం చేశాడంటే డైరెక్టరు మరొక 2 క్యారెక్టర్ని, మాంత్రికుడి యొక్క అసిస్టెంట్ని ఎస్టాబ్లిష్ చేశాడు. దానిలో మాంత్రికుడు ఎంత పవర్ఫుల్, వాడు ఎందుకు వెతుకుతున్నాడు, ఇలాంటి ధీరుడి కోసం, ఇలాంటి ధీరుడిని పెళ్లి చేసుకుందామని హీరోయిన్ అనుకుంటే ఇలాంటి ధీరుణ్ణి వీరుణ్ణి మంచివాడిని బలిచ్చి లోకాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పాతాళ భైరవుని కంట్రోల్ చేయాలని మరొకడు అనుకుంటున్నాడు. చూడండి, 2 పాత్రలు ఒకే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాయి, కానీ వివిధ రకాలుగా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాకుమారిని తోటల్లోకి బయటికి రాకుండా ఆపేశాడో
ఒకరోజు నైట్ ఏం చేస్తారంటే తోటరాముడు ధైర్యం చేసి రాకుమాను చూడాలని వెళ్తాడు. వీళ్ళు ఆవిడతో మాట్లాడతాడు. సో అక్కడ పట్టుబడతాడు. ఇదే ఈ సీనే ప్లాట్ పాయింట్ 1. ప్లాట్ పాయింట్ 1 సీన్ చూసినట్టయితే తోటరాముడు రాకుమారి అంతఃపురంలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెని మనసులో నేను ఉన్నానా లేదా, ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని ఫోర్స్ఫుల్గానే, అంటే ఆవిడ చెప్పలేదు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, రాకుమారికి కామన్ మ్యాన్ నువ్వు చెప్పని ప్రేమిస్తున్నాను, ఓకే నేను ప్రేమిస్తాను ఎట్లా అంటారు, అంతరాలు తెలుసుకోవద్దు. అందుకోసం ఆవిడ సందేహిస్తుంటే ఆవిడని బలవంత పెట్టైనా సరే ఆ మనసులో నేను ఉన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈలోపుగా ఇది గమనించినటువంటి యాలంగి క్యారెక్టర్ మిగతా అందరిని తీసుకొచ్చి ఇతను బంధిస్తాడు. అనుకోని సంఘటన ఇది. ఎందుకు వెళ్ళాడు ఆయన? బంధించబడి దొరికి రాజుగారితో హెచ్చరించుకుందాం లేదా పనిష్మెంట్ తీసుకుందాం అని వెళ్ళాడా? రాకుమారి ఒకసారి చూసి నీ మనసులో కూడా నాకు ప్లేస్ ఉందా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అడుగుదామని వెళ్ళాడు, చూసి వచ్చేద్దామని వెళ్ళాడు. కానీ విచిత్రంగా ఏంటంటే పట్టుబడి చెరసాల్లో పడి కొంచెం కోపం ఎక్కువైతే రాజుగారు తల కూడా తీసే పరిస్థితికి వచ్చి హెచ్చరించి పంపిస్తాడు. అంతరాలు లేవా నీకు, అంతవాడైతే వచ్చి నా కూతురు గురించి మాట్లాడని చెప్పి హెచ్చరించి పంపిస్తాడు. అక్కడి నుంచి అతని యొక్క ఆలోచన మారుతుంది. ఏమని? అంత సంపద అంత ఈ విషయాన్ని సంపాదించాలనే విషయం దృష్టిలోకి వెళుతుంది. సో ఈ పట్టుపట్టం అనే విషయం అనేదే ఈ సినిమాలో ప్లాట్ పాయింట్ 1. కేవీ రెడ్డి గారు యాక్ట్ 1 ముగించడం కోసం దాదాపుగా ఒక 15-16 సీన్లు వాడారు. సీన్లు ఎన్ని వాడారని కాదు, క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటుగా వాటి మధ్య రిలేషన్ చాలా సున్నితత్వంతో. ఎట్లాంటి సున్నితత్వం అంటే క్యారెక్టర్ యొక్క అంతరాలని, అంటే కామన్ మ్యాన్ అయినటువంటి తోటరాముడు, ఒక తల్లి క్యారెక్టరు, తర్వాత రాజుగారి క్యారెక్టరు, తర్వాత రాజకుమారి క్యారెక్టరు, తర్వాత రాజుగారికి రాణిగారికి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ రిలేషను, బావమరిది అంటే బావగారి యొక్క అధికారాన్ని పెట్టుకుని ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగేటటువంటి ఒక బావమరిది క్యారెక్టరు, తర్వాత ప్రపంచాన్ని జయించాలనేటువంటి ఒక ఆశ ఉన్నటువంటి ఒక మాంత్రికుడు, అతన్ని అనుసరించేటటువంటి ఒక అనుచరుడు, అలాగే హీరోకి ఏదైనా అవసరం అయితే అంటే ఫ్రెండ్షిప్ బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ చెప్తాడు, ఆమె నీకు దెబ్బ తగిలినప్పుడు కొంగు చించి కట్టిందంటేనే నీకు ప్రేమ ఉన్నట్టు అని ఎంకరేజ్ చేస్తాడు. ఇలా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ హీరోకు ఉండటం, ఇలా పాత్రల పరిచయం, వాళ్ళ పరిధుల్లో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్, ఆప్యాయతల్ని కూడా సున్నితంగా చెప్పడం ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఈ సినిమా 1951లో ఉన్నప్పటికి కూడా స్ట్రక్చర్లో ఉన్న మొట్టమొదటి తెలుగు సినిమాగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే స్ట్రక్చర్ నేర్చుకోవాలి, సినిమా స్ట్రక్చర్ నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అట్రాక్టివ్గా ఉంది అని అంటే కథ చెప్పే విధానం, తర్వాత పాత్రని పరిచయం చేసిన విధానం, ఇవన్నీ కూడా యూనిక్గా ఉండటం బట్టే ఈ రోజున పాతాళ భైరవి ఇప్పటికి కూడా టెలివిజన్లో వచ్చినప్పటికీ కూడా బ్రహ్మాండం రేటింగ్ వస్తుంది. అందుకనే నేను అంటాను, తెలుగు యంగ్ డైరెక్టర్స్ తప్పకుండా ఇలాంటి పాత చిత్రాలను చూసి కథా నిర్మాణాన్ని ఎలా ఉంటుంది, ఏ అంశాన్ని అంటే ఏ యాక్ట్లో దర్శకుడు రచయిత స్క్రీన్ ప్లే రచయిత ఏ అంశాలని ప్రతిపాదిస్తున్నారు, ప్రవేశపెడుతున్నారు, ఎలా ప్రవేశపెడుతున్నాడు అనేది మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే తప్పకుండా మంచి రచయితలుగా మారతారు. మరి నెక్స్ట్ యాక్ట్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను. అప్పటిదాకా నమస్కారం.